సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి గురించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలనలో నాసి రకం మద్యం అమ్మకాలు జరగడం వల్లే వైసీపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, దానితో పాటుగా కొంతమంది వైసీపీ నేతలు బూతులతో రెచ్చిపోయిన నేపథ్యంలోనే వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది అంటూ కొడాలి నాని గారు, రోజా గారు, అలాగే వల్లభనేని వంశీ వీరు బూతులతో ప్రతిపక్షాలను విమర్శించడం వల్లే వైసీపీకి ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది అంటూ కాసు మహేష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. వైసీపీ ఓటమి గురించి కాసు మహేష్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో నాసి రకం మద్యం అమ్మడం వల్లే వైసీపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది అని, అలాగే కొంతమంది వైసీపీ నేతలు అప్పుడు ప్రతిపక్షాల మీద బూతులతో విమర్శలు చేయడం వల్లే వైసీపీకి ఈ దుస్థితి పట్టింది అంటూ కాసు మహేష్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 25% మద్యం ప్రియులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వారి వల్ల కూడా అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది మేము అంటూ కూడా కాసు మహేష్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? నేనైతే కాసు మహేష్ రెడ్డి లాంటి ఒక యువ నాయకుడు ఈ మాటలు గతంలో మాట్లాడితే ఒక విలువ ఉండేది, ఇప్పుడు మాట్లాడటం వలన అది అవమానకరమైన పరిస్థితి. అందులో ఆయన వచ్చిన కుటుంబం కాసు బ్రహ్మానంద రెడ్డి గారి వారసుడు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడటం, ఆయన గురజాల నియోజకవర్గంలో ఆయన ప్రవర్తన ఎలా ఉందనేది ఆయన ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఒక్క మద్యం అని కాదు, నాసి రకం మద్యం ఒక రీజను. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు 100 కారణాల్లో ఇదొకటే. ఓకే, ఇప్పుడు ఆ ముగ్గురు బూతులు మాట్లాడారన్నారు. మిగిలిన శాసనసభ్యులు ఆ నియోజకవర్గంలో ప్రజలందరినీ ప్రేమతో, అందరి పట్ల ఆదరణతో, ప్రేమతో, ఇప్పుడు వాళ్ళ తాతగారు బ్రహ్మానంద రెడ్డి గారు కూడా అక్కడ పనిచేశాడు, కృష్ణారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అనుకుంటాను ఆయనే చేశాడు. మొన్న కూడా ఈయన ఒక ఊళ్ళో దాడికి వెళ్ళబోతే ఆ ఊళ్ళో తిరగబడితే కూడా మనం కూడా చూసాము, పారిపోయి కారులో ఎక్కేశారు. ఆ ఊళ్ళ మీద దాడులకి వెళ్ళటం ఏంటి అసలు? అట్లాంటి ఈయన ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఆ విధంగా ప్రవర్తిస్తే మామూలు వాళ్ళు, ఇతర రాజకీయ శాసనసభ్యులు మామూలు వాళ్ళు, ఎక్కువ మంది సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆవురావురమని ఒక ముఖ్యమంత్రి అంత డబ్బు సంపాదించిన తర్వాత అవినీతిని ఆవురావురమని తింటుంటే, ఆ నాసి రకం మద్యం సప్లై చేయటం వలన లాభపడింది ఎవరు? అది ఎంత రేటుకి అమ్మారు? బ్రాండెడ్ మద్యం కన్నా ఎక్కువ రేటుకి అమ్మారు. ఆ డబ్బులంతా చీఫ్ మినిస్టర్ దుబ్బేస్తుంటే మిగిలిన ఎమ్మెల్యే లోటు మీద చేసి కూర్చుంటారండి. తర్వాత కనపడి నీళ్ళ కబ్జా చేస్తుంటే ముఖ్యమంత్రి మామూలు వాళ్ళు ఎమ్మెల్యేల నోటి మీద వేలేసి కూర్చుంటారా? ధర్మాన ప్రసాదరావు గారు ఎవరు? రెవెన్యూ మినిస్టర్గా రాజశేఖర రెడ్డి గారి మినిస్ట్రీలో కూడా చేసిన సీనియర్ మంత్రి. శ్రీకాకుళం జిల్లాలో సుబ్బారెడ్డి అనేవాడు వచ్చి భూములు కబ్జా చేస్తుంటే బహిరంగ సభలో ఆయన ఒక బూత్ మాట కూడా చెప్పాడు, ఫలానా సాట్ తన్ని వాడిని పంపించేసామని. అట్లా శ్రీకాకుళం రాక కడప జిల్లా వాళ్ళు వెళ్ళి, లేకపోతే ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు భూ కబ్జాలు చేశారంటే ఉత్తరాంధ్ర అనేది వాళ్ళకి ఒక కేక్ లాగా కనిపించింది. ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు మరి ఎవరన్నా ఒక రాజధాని పెడతామంటే విపరీతంగా ఓట్లు వేసేస్తారు, ఆ పార్టీ వాళ్ళని తప్ప ఇంకొకటి గెలవనరు. మరి అక్కడెక్కడ గెలవలేదే వీళ్ళు. వాళ్ళు రాజధాని కోరుకోవాలి, మేము ఇట్లా ప్రశాంతంగా బతికితే మాకు చాలనుకున్నారు. రాజధాని అనేది ఎక్కడైనా ఒక కేంద్ర బిందువుగా ఉండే ఏరియాలో పెడతారు. ఆ వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది, ఎవరు అభివృద్ధి చేసినా చేయకపోయినా ఒక స్థితికి వచ్చింది. వాళ్ళు శాంతి కాముకులు, వాళ్ళేం ఫ్యాక్షన్ పర్సన్స్ కాదు, భూ కబ్జాలు చేసేవాళ్ళే కాదు, వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా అనుభవించి ఆస్వాదించే వాళ్ళే తప్ప పక్కన దుబ్బేద్దామనే ఆలోచన వాళ్ళకు ఉండదు. అట్లాంటి సాట్ల కూడా వీళ్ళు వెళ్ళి భూ కబ్జాలు చేస్తే అవన్నీ వీళ్ళందరూ శాసనసభలో కూర్చుని ఆడ మనుషుల గురించి అసభ్యమైన అనూహ్యమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే కూర్చున్న వ్యక్తులు ఆ రోజు ఈయన కాసు మహేష్ రెడ్డి గారు సభలో లేడా? మాట్లాడలేడా? ఇవాళ ఏంటి మాట్లాడేది? ఇవాళ ఎవడైనా మాట్లాడతాడు. చచ్చిపోయిన పులి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగటం గొప్పదనం కాదు. పులిని చంపినాడు గొప్పాడు, పులిని ఎదుర్కొన్నాడు గొప్పాడు. వాడి గురించి చెప్పుకుంటారు తప్ప పులి చచ్చిపోయిన తర్వాత 1000 మంది వచ్చి ఫోటోలు దిగెళ్తారు, లక్షల మంది.
ఇప్పుడు ఈయన చెప్పింది కూడా అట్లాగే ఉంది. అసలు ఆడు ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడేది, ఏం ఉపయోగం ఉంది? ఆ శాసనసభలో ఆ రోజు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిలుపుకోవాల్సింది. ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డికి నువ్వు విజయసాయి రెడ్డి, ఎంత సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ఆయన కింద బృచ్చులు, జగన్మోహన్ రెడ్డి కింద మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళు. వాళ్ళు చెప్తే ఆయన వింటాడా? నువ్వు ఒక శాసనసభ్యుడు, నువ్వు వెళ్ళి చెప్పాలి. లేకపోతే మీరు ఒక 10 మంది నువ్వు జిల్లాలో వెళ్ళి చెప్పాలి. లేదు ఇవాళ మాట్లాడినట్టు బహిరంగంగా మాట్లాడాల్సింది. మహా అయితే నీకు టికెట్ ఇవ్వడం, ఇవ్వకపోతే పోయేదేముంది? ఇట్లాంటి అసమర్థ ముఖ్యమంత్రుల కింద టికెట్ తీసుకుని పోటీ చేసే కంటే పోటీ చేయకపోతే ఒక వీరుడిగా మిగిలేవాడు. ఇప్పుడు వచ్చి మాట్లాడటం కన్నా నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు చేస్తుంది తప్పుడు పరిపాలన, అది నేను ఇప్పుడే ఖండిస్తున్నాను. టిక్కెట్ల కోసం మేము తల ఉంచి నువ్వు చేసిన తప్పులన్నిటికీ మేము గులాంలాగా ఉండం చెప్పాల్సిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అతను. ఇవాళ చెప్పడం నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఒక వీరుడి కుటుంబం నుంచి వచ్చినాడు, ఒక పిరికి పందలాగా మాట్లాడొద్దు. ఎందుకంటే మా దివితాలుగా కూడా ఫ్యాక్షన్ విలేజెస్, మా వాళ్ళు ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడరు. తల తెగి కింద పడుతున్నా సరే వాస్తవాలే మాట్లాడతారు, ముందుకే వెళ్తారు. మా ఎమ్మెల్యేల గురించి వాళ్ళకి మేము గర్వంగా చెప్పుకుంటాం. నాకు సల్లపల్లి రాజయ్య గారి దగ్గర నుంచి నాకు ఊహ ఉంది. మా ఎమ్మెల్యేలు ఎప్పుడు కరప్షన్ చేయలే, ఎప్పుడు ఇవాళ వరకు కూడా. ఇవాళ మండల బుద్ధప్రసాద్ గారు మా ఎమ్మెల్యే, మేము గర్వంగా చెప్పుకుంటాం. మా నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంతకాలంలో తప్పు దోవలో నడవల. ఆ గడ్డ విశిష్టత అలాంటిది. ఈయన కూడా అట్లాంటి గడ్డలో పుట్టిన వ్యక్తి. ఈ మాటలు మాట్లాడుతుంటే మా బలాంటి వాళ్ళు మేము ఆస్వాదిస్తలేం. వాళ్ళ తాతగారు నా చిన్నప్పుడు ముఖ్యమంత్రి. రోజా గారు, కొడాల నాని గారు, అలాగే వల్లభనేని వంశీ గారు బూతులతో అప్పటి ప్రతిపక్షాలను విమర్శించడం వల్లే వైసీపీకి తీవ్ర నష్టం వచ్చిందని, వైసీపీ పరువు పోవాల్సిన పరిస్థితికి వచ్చింది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఇప్పుడు ఇంతకు ముందు తరహాలోగానే ఉందండి. ఆ ముగ్గురు మాట్లాడుతుంటే మిగిలిన ఎంతమంది లేరు? వాళ్ళు ఎందుకు ఖండించలేదు ముగ్గురిని? ఆ ముగ్గురు కాదు, చాలా మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారంట వైసీపీలో. అందుకే వీళ్ళంతా ఓడిపోయారు. ఆ రకం కాదు, ఇంకొక రకం. అందరూ అదే క్యాడరు. మంచి క్యాడర్ ఆడేవాడు లేడు. ఎందుకంటే మంచి క్యాడర్ ఉన్నా కూడా 10 మంది చెడ్డాళ్ళలో ఒక మంచి ఆడిని కలిపినా కూడా వాడు కూడా చచ్చినట్టు చెడ్డ పనులు చేయాల్సిందే. అట్లాగే ఒక చెడ్డ ఆయన మంచి వాళ్ళతో చేస్తే మంచి పనులు చేస్తాడు. రోజు పొద్దున్నే సంధ్యావందనం చేస్తుంటే 10 రోజులు చేయకపోయినా 11వ రోజుకి ఏం చేస్తాడు. మటర్లు చేసేవాడి దగ్గరికి వెళ్ళి వేద పండితుడిని తీసుకెళ్తే వాళ్ళ వెనకాల కత్తులు కర్రలు పట్టుకుని వీడు కూడా వెళ్తాడు. తప్పదు కదా, 10 మంది వెళ్తుంటే వీడేం చేస్తాడు. అట్లాగే ఇవాళ ఆ ముగ్గురు గురించి చెప్పడం కూడా, అది ఈయన మహేష్ రెడ్డి లాంటి వ్యక్తి చెప్పడం కరెక్ట్ కాదు. ఆ రోజు ఖండించి ఉండాల్సింది సభలో. అంటే అసలు చెవులు లేవా, కళ్ళు లేవా, మీకు జ్ఞానం లేదా? ఇవాళ మాట్లాడేది జనం అందరూ చీకొట్టారు, సామాన్య జనం. అదే కనుక గెలుచుంటే ఈ మాటలని బయటకు వచ్చాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. అంటే వైసీపీ అసలు అధికారాన్ని కోల్పోయిన తర్వాతే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వచ్చి అసలు ఓటమికి కారణాలు రకరకాలుగా చెబుతూ ఉన్నారు. కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు అంటూ కొంతమంది చెప్తుంటే, కొంతమంది వాలంటీర్లు అని చెప్తున్నారు, కొంతమంది ఏమో ఐప్యాక్ అని చెప్తున్నారు, కొంతమంది మద్యపానం వల్ల అని కొంతమంది చెప్తున్నారు. ఇలా రకరకాలుగా వైకాపా నాయకులు బయటకు వచ్చి చెప్తున్నారు. ఆత్మక విమర్శ చేసుకోవాలండి ప్రతి ఎమ్మెల్యే కూడా. ఇప్పుడు పని ఆడి చెడ్డాడే జగన్మోహన్ రెడ్డి అనేవాడు. వీళ్ళకి కనుక మంచి ఎమ్మెల్యేలు అయితే గెలవాలి కదండి ఆ నియోజకవర్గంలో. మీ మీద ఏం అభిప్రాయం ఉందనేది వీళ్ళు ఎందుకు చేస్తారు? అందరూ అదే బడిలో ఉన్నారండి. ఇవాళ వచ్చి చెప్పడం ఏంటండి? వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తా అని ముఖ్యమంత్రి అలాంటి కరప్ట్ పనుల కోసమే ఆయన ఒక్కసారి అడిగింది కూడా కేవలం దోసుకు తింటానికి అనేది అర్థమైపోయింది కదా. కిందసారి ఏమీ చేయనప్పుడు 151 సీట్లు ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో మంచి పనులే చేయాలి ఏ ప్రభుత్వం అయినా. అన్నం తినే ప్రభుత్వం చేస్తే 175కి 178 సీట్లు గెలవాలి. ఆయన ఎవరో సీమరాజా చెబుతున్నట్టు. మరి 11 స్థానాలు గెలవటం ఏంటి? అది కూడా ముఖ్యమంత్రి గెలుస్తాడన్న భయానికి పులివెందులు వేశారు. కానీ అసలు ఓడిపోతాడని ముందు గనక లోక్సభ ఎలక్షన్ లో జరిగి తర్వాత అసెంబ్లీ జరుగుంటే గనక ఆ స్వీప్ తెలిసిపోయేది. అసెంబ్లీలో అసలు ఈ 10 కూడా వచ్చేవి కాదు, 11 కూడా అసలు 1 కూడా వచ్చేది కాదు. మొన్న ఈ మనం దానికి ఉదాహరణ ఏంటంటే తెలంగాణలో ముందు అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత లోక్సభ ఎలక్షన్ జరిగింది. 23లోనేమో శాసనసభ ఎలక్షన్ లో ఓడిపోయింది. అప్పుడు దాకా కొద్దిగా భయం ఉంది బీఆర్ఎస్ గెలుస్తుందని. ఎప్పుడైతే ఈ పులికి కాళ్ళు లేవురా అని తెలిసిపోయిందో
ఇక పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక సీట్ కూడా ఇవ్వలేదు కదండి. సేమ్ ఇప్పుడు ఇంత పడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం నిలబడుతుంది, జనం నమ్మి ఇంత మోసపోయిన తర్వాత ఆ కసితోనే కదా నిన్న పులివెందుల్లో ఆయన ఇంటి మీదకి వెళ్ళింది వివేకానంద రెడ్డిని ఎట్టా చంపారో చెప్పమని. వివేకానంద రెడ్డి ఇతను చంపలేదని చెబితే సర్టిఫై చేస్తే అతను మళ్ళీ గెలిపించారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది కేసు రావటం ఇదంతా. నిన్న వెళ్ళి ఆయన కలవటానికి అతను అదే టైంలో అవినాష్ రెడ్డి ఆయన ఇంట్లోకి వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఆయన చూసి రెచ్చిపోయారు. డౌన్ అవినాష్ రెడ్డి అని వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తిని బయటికి తీయమని. ఇప్పుడు ఎన్ని వాళ్ళు ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఈయన మహేష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి చంపింది ఎవరో తెలియదండి. ఆ రోజు అసెంబ్లీలోనే చెప్పాల్సింది. వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి చెబుతా వివేకానంద రెడ్డి గారిని కుటుంబ సభ్యులు చంపారు కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ అనే మాటలు అబద్ధపు మాటలు ఏదుండా దీని మీద సమగ్రమైన విచారణ జరగాలని కోరాలి కదండి. వివేకానంద రెడ్డి అందరికీ కావాల్సిన వ్యక్తి. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు నోరు మూసుకోవాల్సిన అవసరం ఏముంది? బొంగులో రాజకీయం ఉంటే ఎంత పోతే అంత. ఎమ్మెల్యే ఇప్పుడు తనకుండా వ్యక్తిత్వానికి ఇవాళ వచ్చి మాట్లాడటం అనేది రాష్ట్రంలో ఎవరు కూడా ఇట్లాంటి వాళ్ళని ఇవి నియోజకవర్గం గురజాల ప్రజలు కూడా అప్రిషియేట్ చేయడని నేను అనుకుంటున్నా. ఓకే సార్. ఎందుకంటే గురజాల అనేది ఫ్యాక్షనే కానీ ఒక పౌరుషం గలగడ్డ. అది వీరులను ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు అతను శ్రీనివాసరావు ఉన్నాడు, ఆయన అనేక పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఈయన కూడా అట్లా మాట్లాడాలి, కొంచెం మగతనంగా ఉండాలి. ఓకే.